నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. రామోజీరావు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో సంచలనాలు సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి రామోజీరావు తన సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ కల్పన కల్పించారని చెప్పవచ్చు. ఆయన ఎలా సంపాదించారు, ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఆయన స్థాపించే ఏ సంస్థ అయినా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాంటి రామోజీరావు డబ్బులు బ్యాంకుల్లో దాచుకోకుండా ఏదో ఒక బిజినెస్ మీద పెట్టుబడి పెట్టిన గొప్ప వ్యక్తి. తాను బతుకుతూ మిగతా వారికి కూడా బతుకు తెరువు చూపించాలనుకున్నటువంటి ధీరుడు. అలాంటి రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఈయన 1947 గుడివాడలో పురపాలక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివారు. అక్కడే 6వ ఫామ్ అక్కడే పూర్తి చేసుకొని గుడివాడ కళాశాలలో ఇంటర్ BSc పూర్తి చేశాడు. ముందుగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ 1962 హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. అలా చిన్నగా ఎదుగుతూ మీడియా రంగంలోనే పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. ఇంతటి స్థాయికి వచ్చినా కానీ రామోజీరావు పచ్చళ్ళు కూడా అమ్మేవారట. ఆ వివరాలు కూడా ఇక్కడ తెలుసుకుందాం. అయితే రామోజీరావు డిగ్రీ చదువుకునే రోజుల్లో వారి కుటుంబ పరిస్థితి బాగోలేదట. దీంతో ఆయన చదువుకుంటూనే ఎలాగైనా కుటుంబాన్ని కాపాడాలనే ఆలోచనలతో పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారట. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పచ్చళ్ళు తయారు చేసి ఇస్తే దాన్ని రామోజీరావు సైకిల్ మీద తీసుకెళ్లి ఊరూరా తిరుగుతూ అమ్మేవారట. ఆ టైంలో రామోజీరావును రామయ్య అని పిలిచేవారు. కానీ ఆ పచ్చళ్ళ వ్యాపారం ఆయనకు అంతగా గిట్టుబాటు కాకపోవడంతో వేరే ఉద్యోగం చేయాలనుకున్నారు. ఆ తరువాత ఢిల్లీలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో కూడా పనిచేశాడు. అక్కడే ఉండే రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంలో మంచి పట్టు సాధించాడు. 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1962లో హైదరాబాద్ వచ్చినటువంటి రామోజీరావు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించి ఆ తరువాత 65లో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా ప్రారంభించారు. అలా ఒక్కో వ్యాపారంలో ఎదుగుతూ మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టి అంచెలంచెలుగా కూడా ఎదిగారు. తాను ఎదగడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ కల్పన కల్పిస్తూ ముందుకు సాగాడని చెప్పవచ్చు. అలాంటి మీడియా మొగల్ కన్నుమూయడం మాత్రం అందరికీ కూడా బాధాకరం.